దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి విరమించుకుని పొలం పనులు చేసుకుంటానని చెప్పారు. కానీ అదంతా అబద్ధమేనని ఢిల్లీ రాజకీయ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వైసీపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే వెంటనే చేరితే మరో రకమైన ప్రచారం జరుగుతుందని, తన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. జూన్ లేదా జూలై నెలలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడమని ఖాయమని చెప్తున్నారు. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. వంగి వంగి దండాలు పెడుతూ ఫోటోలు దిగారు. రాజకీయాల నుంచి విరమించుకుంటే బీజేపీకి చెందిన ముఖ్య నేతలు ఎప్పుడు ఎవరొచ్చినా ఎందుకు హాజరు వేయించుకుని దండాలు పెడుతున్నారన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ తెలిసిన తర్వాత అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డిపై లెక్కలేనని కేసులున్నాయి. అధికారులు ఉన్నప్పుడు మాఫియాల మారి ఆస్తులు కాజేశారు. ఆ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అక్రమాస్తుల కేసులు ఆయన నెంబర్ 2. ఆ కేసులు ఇంకా ట్రయల్కే రావట్లేదు. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తారా లేదనేది సస్పెన్స్. రాజీనామా చేసినప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అంటూ చెప్పుకున్న వైనాన్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.